చేసుకున్న తమ కూతురు శ్వేతను ఆమె తల్లిదండ్రులు బాలనరసింహ మహేశ్వరి తెల్లవారుజామున బంధువుల సహాయంతో కిడ్నాప్ చేశారు. కారంపొడి చల్లి కళ్లకు గంతలు కట్టి కూతురుని ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. దీంతో శ్వేత భర్త ప్రవీణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సంపల్లి గ్రామంలో కిడ్నాప్ కలకలం రేపింది. 4 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న తన కూతురు శ్వేతను ఆమె తల్లిదండ్రులు బాలనరసింహ మహేశ్వరి తెల్లవారుజామున బంధువుల సహాయంతో కిడ్నాప్ చేశారు. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుచిత ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సుచిత, చెప్పండి. అయితే సొంత కూతురునే కిడ్నాప్ చేసుకునే పరిస్థితి ఈ తల్లిదండ్రులకు వచ్చినేమో మేబీ. అంటే కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న నర్సంపల్లి గ్రామంలో అయితే ఈ రోజు తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. సొంత తల్లిదండ్రులే తమ బిడ్డను కిడ్నాప్ చేశారు. అది కూడా తమకు ఇష్టం లేని ప్రేమ వివాహం చేసుకుందని చెప్పైతే కిడ్నాప్ చేయడం జరిగింది. ఇంకా మనం వివరాల్లోకి వెళ్తేనైతే బాలనరసింహ అలాగే మహేశ్వరులు ఇద్దరు కూడా ఇద్దరి కూతురు అయిన శ్వేత వాళ్ళకి ఇష్టం లేని అబ్బాయి అయిన ప్రవీణ్ అయితే ప్రేమ వివాహం చేసుకుంది. చేసినది కూడా ఒకటే ఊరికి చెందిన వాళ్ళు కావడంతో పరువు పోతుంది. అంటే ఎలాగో అక్కడ ఆల్రెడీ ఇష్టం లేకుండా చేసుకున్నారు, మరి ప్రేమ వివాహం లేచిపోయి పెళ్లి చేసుకోవడం జరిగింది కాబట్టి పరువు పోతుంది, ఆల్రెడీ పరువు పోయింది అన్న ఆలోచనతో తమ బిడ్డ తమకు కావాలన్న ఇష్టంతోనైతే వాళ్ళు తమ సొంత బిడ్డనే కిడ్నాప్ చేశారని చెప్పుకోవచ్చు. అది కూడా తమ బంధువుల సాయంతో ఇదంతా చేశారు. అయితే కారపొడి తీసుకెళ్లి అంటే తెల్లవారుసిన కారపొడి తీసుకెళ్లి అబ్బాయి ప్రవీణ్ కళ్ళలో జల్లి దాని తర్వాత ఆ పాపని అంటే ఎవరైతే శ్వేతనో ఆమె కళ్ళకి బట్టలు కట్టి అక్కడ నుంచి ఎత్తుకెళ్లిన దృశ్యాలు కూడా సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది. ప్రస్తుతం అయితే ఎవరైతే శ్వేతనో ఆమె కనిపించట్లేదు అంటూ అంటే ఈ సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా అబ్జర్వ్ చేసిన ప్రవీణ్ ఆమె కనిపించట్లేదు అంటూ కూడా స్థానిక పోలీస్ స్టేషన్ అయితే ఫిర్యాదు కూడా చేశారు. ప్రస్తుతం అమ్మాయి తల్లిదండ్రుల మీద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ వస్తున్నారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సుచిత. నా 4 months అవుతుంది. అయితే బయట ఉన్నాము, ఇట్లా లొల్లిలు అవుతున్నాయి అని జ్వరం వచ్చిందని ఇంటికి వచ్చినాము. ఇంటికి వస్తే నిన్న కొట్టినారు, కంప్లైంట్ ఇచ్చినాము కొట్టినారని. పొద్దుగాల సార్ వాళ్ళు పోలీసు ఎంక్వైరీకి వస్తున్నారు. పొద్దుగాల 8 గంటలకు వాళ్ళ పేరెంట్స్ వచ్చి కన్నల కారం గారికి సాకులతో కూర్చి కడుపులో కూర్చి మమ్మీకి, నాకు, డాడీకి, అన్నకు, మా వైఫ్కి తీసుకున్నారు సార్. లవ్ మ్యారేజ్ చేసుకున్నానా 4 months అవుతుంది. అయితే బయట ఉన్నాము, ఇట్లా లొల్లిలు అవుతున్నాయి అని జ్వరం వచ్చిందని ఇంటికి వచ్చినాము. ఇంటికి వస్తే నిన్న కొట్టినారు, కంప్లైంట్ ఇచ్చినాము కొట్టినారని. పొద్దుగాల సార్ వాళ్ళు పోలీసు ఎంక్వైరీకి వస్తున్నారు. పొద్దుగాల 8 గంటలకు వాళ్ళ పేరెంట్స్ వచ్చి కన్నల కారం గారికి సాకులతో కూర్చి కడుపులో కూర్చి మమ్మీకి, నాకు, డాడీకి, అన్నకు, మా వైఫ్కి తీసుకున్నారు సార్. లవ్ మ్యారేజ్ చేసుకున్నానా